పెళ్ళయి పట్టుమని 10 రోజులు కాపురం చేయకుండానే ఏదో ఒక సందేహాలు భార్య గురించి భర్త, భర్త గురించి భార్య. ఆ టైంలో తల్లిదండ్రులు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలా, ఇట్లాంటి జీవితంలో కామన్ అని చెప్పి కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయడం కంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు తమ తమ బిడ్డల మీద ప్రేమలతో ఇద్దరి భవిష్యత్తు బంధాన్ని గురించిన చెడుగా చెప్పుకొస్తున్నారు. వీళ్ళ పట్ల అపార ప్రేమని చూపెడుతూ చివరికి వాళ్ళ కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. కానీ తప్పని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తాజాగా చూస్తే కలహించుకునే దంపతులు ఒకళ్ళ మీద మరొకళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి కోర్టులు వేదికలుగా మార్చుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహమైన తర్వాత కేవలం 65 రోజులు మాత్రమే కలిసి జీవించి దశాబ్ద కాలానికి అంటే 10 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ జస్టిస్ రాజేష్ జిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసని వ్యాఖ్యలు చేసింది. వివాహానంతరం తలెత్తే విభేదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించడానికి ముందే మధ్యవర్తిత్వ ఐచ్ఛికాన్ని వినియోగించుకోవాలని హితవు పలికింది. న్యాయస్థానానికి వెళ్లి పరస్పర ఆరోపణలు చేసుకోవడం, వాటికి ఆధారాలు సృష్టించేందుకు ప్రయత్నించడం, గుణపాఠం చెప్పాలనే భావన వల్ల వాళ్ళ మధ్య వైరం పెరిగిందే గానీ తగ్గలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.